అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. శ్రీశైలంలో కూడా ఆయన పర్యటిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభ వార్వకల్లు సమీపంలో ఏర్పాటు చేశారు, అక్కడ పాల్గొంటారు. దానికి సంబంధించి ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. అందులో ఒక సాక్షి మినహా మిగిలిన అన్ని పత్రికలు దాదాపు కవర్ అయ్యాయి. అయితే ఈ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొంతకాలంగా సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా సాగుతోంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రకటన ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళిద్దరి ఫోటోలు మినహా మిగిలినటువంటి వాళ్ళ ఫోటోలు ప్రచురించడానికి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన మనం చూస్తే ఈ ప్రకటనలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఫోటో వేసారే అనుకుంటాం. నారా లోకేష్ ఏంటైనా ఆయనకు సంబంధం ఏంటి? కార్యక్రమం వాణిజ్య పన్నుల శాఖ, దేవాదాయ శాఖ, దేవాలయ దర్శనం కోసం ఆయన వస్తున్నారు కాబట్టి అది దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంటుంది. వార్వకల్లులో GST 2.0 పేరుతో సభ నిర్వహిస్తున్నారు కాబట్టి అది కమర్షియల్ ట్యాక్సెస్ పరిధిలో ఉంటుంది. ఈ రెండు కాకుండా ఈ విద్యాశాఖ మంత్రి, IT శాఖ మంత్రి ఈయన ఫోటో ఎట్లా ప్రచురిస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో చేస్తున్నటువంటి ప్రచారంలో సంబంధం లేనటువంటి మంత్రుల ఫోటోలు ఎలా ప్రచురిస్తారు? ఇది సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘిస్తూ సాగుతున్నటువంటి వ్యవహారం. ఇదే రోజు వివిధ పత్రికల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చింది. చూడండి, కేంద్ర ప్రభుత్వ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో చాలా క్లియర్గా ప్రధానమంత్రి పెద్ద ఫోటో, ముఖ్యమంత్రి చిన్న ఫోటో మినహా 13,400 కోట్ల రూపాయలు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు, దాంతోపాటు జాతికి అంకితం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ శాఖల మంత్రులు ఎవరెవరున్నారు? BC జనార్దన్ రెడ్డి, ఆ స్థానిక మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆయన సంబంధించినటువంటి శాఖ కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి TG భరత్, అదేవిధంగా ఈ ముగ్గురు రాష్ట్ర మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ వీళ్ల పేర్లు ఉన్నాయే తప్ప నారా లోకేష్ పేరు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ధనంతో ఇస్తున్న ప్రకటనలో ఏకంగా నారా లోకేష్ ఫోటోనే వేసేస్తున్నారు. ఆ లోకల్ మంత్రుల పేర్లు లేవు, ఫోటోలు లేవు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పేరు లేదు, ఫోటో లేదు. కానీ నారా లోకేష్ ప్రమోషన్ యాక్టివిటీ మాత్రం నడుస్తుంది. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఒక వ్యక్తి ప్రమోషన్ చెయ్యొచ్చా? ఇట్టా చేయడాన్ని ఏమంటారు? తెలుగుదేశం పార్టీ డబ్బులతో యాడ్ ఇచ్చుకున్నారు వివిధ పత్రికల్లో. ఈ యాడ్ కూడా మనం ఈరోజు చూడొచ్చు. ఇందులో నారా లోకేష్ కాదు, ఇంకా ఎవరి ఫోటోలైనా వేసుకోవచ్చు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఫోటో కూడా వేశారు. మాధవ్ ప్రజాప్రతినిధి కూడా కాదు, అయినా బీజేపీ ఖాతాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఈ యాడ్లో ఎవరి ఫోటో అయినా వేసుకోవచ్చు, వేసుకుంటారు కూడా. దానికి ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. అది వాళ్ళ సొంత డబ్బులతో ఇచ్చుకున్నటువంటి ప్రకటనలో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో ఎలాంటి రీతిలోనైనా యాడ్స్ వేసుకోవచ్చు, వాళ్ళ డబ్బులు కాబట్టి. కానీ ప్రజల సొమ్ముతో చేస్తున్నటువంటి ప్రచారంలో, ప్రజల సొమ్ముతో నడుపుతున్నటువంటి ప్రకటనల్లో నారా లోకేష్ ఫోటో ఎట్లా ఇస్తారు? ఎట్లా ఆయన్ని ప్రమోషన్ చేసే ప్రయత్నానికి పూనుకుంటారు? ఆయన ఏమన్నా డిఫాక్టో సీఎమ్మా? ఆయన ఏమన్నా సూపర్ సీఎంగా భావించాలా? లేకుంటే గతంలో వైఎస్ఆర్సీపీఐఎంలో ఎవరినో పిలిచినట్టు ఈయన ఏమైనా సకల శాఖ మంత్రిగా భావించాలా? అసలు ఎందుకని నారా లోకేష్ ప్రమోషన్ యాక్టివిటీ ప్రజల సొమ్ముతో చేయాల్సి వస్తుంది? ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతున్నటువంటి తీరు నిజంగా ప్రశ్నార్థకం. ఇక మిగిలినటువంటి కథనాలు మనం చూస్తే ఈరోజు ఆంధ్రప్రభ పత్రికలో ఇదిలో కూడా అదే యాడ్, అన్ని పత్రికల్లో కూడా ఈరోజు ఫస్ట్ పేజీలో యాడ్ కనిపిస్తుంది. ఇక నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటన, సుమారుగా 13,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇక శరవేగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. వచ్చే నెలలో వివరాలు ప్రకటిస్తాం. వారం వారం అప్డేట్స్ ఇస్తాం. సమిష్టి కృషితోనే గూగుల్ వచ్చింది. చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. 17 నెలల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్టెడ్ స్టేట్గా ఏపీ నిలిచింది. వైసీపీ రాష్ట్రానికి హానికరం, వారి వల్ల అంతా విధ్వంసమే అంటూ నారా లోకేష్ చెప్పినటువంటి
ప్రకటన నిన్న మీడియా సమావేశానికి సంబంధించినటువంటి కథను ఆంధ్రప్రభ పత్రికలో చూడొచ్చు. ఇక వైజాగ్ సంబంధించి ముఖ్యమంత్రి షేర్ చేసిన ఫోటో వైజాగ్, చివరిలో జీ అంటే గూగుల్ అని చెప్తున్నారు. దానికి ముందు ఏ అదానీ అన్నది చంద్రబాబు ఎందుకో మరి దాచిపెడుతున్నారు. ఇది అదానీ గూగుల్ కలిసి ఈ యాక్టివిటీ చేపడుతున్నారు. మేమిద్దరం ఒప్పందం కుదుర్చుకున్నాం అని స్వయంగా అదానీ ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్టెల్, అదానీ లాంటి సంస్థల్ని కప్పిపుచ్చి గూగుల్ మాత్రమే ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది. గూగుల్తో పాటుగా అదానీ, ఎయిర్టెల్ వంటి సంస్థలు కూడా ఈ యాక్టివిటీలో ఉన్నాయి. కానీ నిన్న నారా లోకేష్ చెప్తూ కేవలం గూగుల్కి సపోర్ట్ యాక్టివిటీ మాత్రమే అని అంటున్నారు. అదానీ అందుకు భిన్నంగా చెప్పుకొచ్చారు. నారా లోకేష్ మాట నమ్మాలా, అదాని ప్రకటనలో ఉన్నది నమ్మాలా అన్నది త్వరలో తేలబోతుంది. భవిష్యత్తులో అది వెల్లడవుతుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం జీ అంటే గూగుల్ అని చెప్పిన దానికి ముందు ఏ అంటే అదాని, ఎయిర్టెల్ అన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి నిరాకరిస్తుంది. ఇక డబుల్ ఇంజన్ సర్కార్తో హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ, ప్రధాని రాకతో సీమకు మహర్దశ అంటూ చంద్రబాబు నిన్న ఈ బహిరంగ సభ ఏర్పాట్ల మీద నిర్వహించినటువంటి సమావేశానికి సంబంధించి స్కాన్ మస్ట్, నకిలీ మద్యం దొరికితే లైసెన్స్ రద్దు. స్కాన్ మస్ట్ అని ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్లో ఈ స్కాన్ చేసేటువంటి వ్యవహారాన్ని ఎందుకు ఉపసంహరించారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం ఉందని చంద్రబాబు పదే ఆరోపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రతి బాటిల్ స్కాన్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు ఏడాదిన్నర పాటు అమలు చేయకుండా కల్తీ మద్యం ఏర్లై పారి ఇప్పుడు పట్టుబడిన తర్వాత అమల్లోకి తీసుకొస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. మరి ఎన్నాళ్ళుగా ఈ స్కాన్ చేసేటువంటి సిస్టమ్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకని స్కాన్ వ్యవహారాన్ని కప్పిపుచ్చేశారు? ఇప్పుడు మళ్ళీ దాన్నే తీసుకొచ్చి ఇది కల్తీ మద్యం నివారణలో అత్యంత కీలకమని ఎందుకు చెప్తున్నారు? మరి ఇదే కల్తీ మద్యం నివారణకి వజ్రాయుధంగా చంద్రబాబు చెప్తున్నటువంటి మాటే నిజమైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆ స్కాన్ ఉంది. మరి అప్పుడు కల్తీ మద్యం ఏర్లై పారిందని విమర్శలు ఎట్లా చేశారు? అప్పుడు నిజంగా కల్తీ మద్యం ఏర్లై పారితే మరి ఇప్పుడేమనాలా? తంబళ్లపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు మొత్తం కల్తీ లిక్కర్తో ముడిపోయిపోయినటువంటి ఉదంతో వెలుగులోకి వచ్చిన తర్వాత కుటీర పరిశ్రమల్లాగా ఎక్కడికక్కడ డెస్టిలరీస్, ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసుకుని బాటిలింగ్ యూనిట్లు కూడా నడుపుతున్న తర్వాత ఇప్పుడేమంటారు? చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఇక ఇందులో చంద్రబాబు నాయుడు ప్రకటనలో చాలా కీలక, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మితే బెల్ట్ తీయండి సీఎం చంద్రబాబు. నిజంగానే సీఎం చంద్రబాబు ఈ మాట చెప్పుంటే బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మితే బెల్ట్ తీయాలట. అంటే బెల్ట్ షాపుని అప్రూవ్ చేస్తున్నారా? బెల్ట్ షాపుని అధికారయుతంగా కొనసాగించవచ్చని చెప్పదలుచుకున్నారా? ఎంత విడ్డూరం అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, 2014లో అప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఆయన 5 సంతకాలు పెట్టాడు. మొదట అందులో ఒకటి బెల్ట్ షాపులు రద్దు చేస్తూ సంతకం. బెల్ట్ షాపులు రద్దు చేయడం ఏంటి? బెల్ట్ షాపులు ఎవరైనా అనుమతిస్తే రద్దు చేస్తారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటిని తొలగించాలి తప్ప రద్దు చేస్తూ సంతకం పెట్టినటువంటి ఘనత చంద్రబాబుకు ఉంది. ఎప్పుడు 10 ఏళ్ల నాడే. ఇప్పుడట బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మితే బెల్ట్ తీస్తారట. అంటే మామూలు మద్యం, ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి మద్యం అమ్మితే ఆ బెల్ట్ షాపు నడుపుకోవచ్చు అనే సంకేతం ఇందులో కనిపిస్తుంది. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ముఖ్యమంత్రి ప్రకటన. ఆంధ్రప్రదేశ్ పత్రికలో వచ్చినటువంటి ఈ ప్రకటన చాలా విస్మయకరంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక బనకచెర్లపై ముందుకెళ్ళొద్దు, టెండర్లు వద్దు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశం అన్నట్టుగా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి సంబంధించినటువంటి కథనం మనం చూడొచ్చు. బనకచెర్ల మీద ఇప్పటికే అనేక అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ ససేమిరా అంటోంది. అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక కూడా బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన మీరు డిపిఆర్ రూపొందించడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి కృష్ణా నదిలో జలాల వాటా మాకు పెంచండి అనేటువంటి డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నాయి. దాంతో బనకచెర్లతో అనేక రకాల సమస్యలు అనివార్యంగా కనిపిస్తోంది. ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజుల లొంగుపాటు, ఈయన మీద దాదాపు 6 కోట్ల రూపాయలు రివార్డు ఉంది. ఇది చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లుగా 70 ఏళ్ల వయసులో ఇలా ఒక ముఖ్యమంత్రి ముందు వచ్చి లొంగిపోతారా, ఆయుధాన్ని అప్పగిస్తారా అంటూ ఆయన మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అంతరిక్షంలోకి 80 టన్నుల పేలోడ్, ఇస్రో భారీ ప్రణాళిక, భారత్ రోదసీ కార్యక్రమానికి మైలురాయి, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడి. ఇక మనం ఈనాడు పత్రికలో కథనాలు చూస్తే ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి వివిధ ముఖ్యమైనటువంటి కథనాలు, విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు, 6000 మెగావాట్ల కేంద్రాల ఏర్పాటే లక్ష్యం.
విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు వస్తాయి. అంటే గూగుల్ది డేటా సెంటర్ అని నారా లోకేష్ చెప్పకనే చెప్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా దాదాపు ఈరోజు ఈనాడు పత్రికలో కూడా 1,88,000 ఉద్యోగాలు వస్తాయట. మొత్తం గూగుల్ సంస్థ వాళ్ళ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్లోనే 1,80,000 మంది మించి ఉద్యోగులు లేరు. ఆల్ఫాబెట్ అనే కంపెనీకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కలిపి 1,80,000 మంది ఉద్యోగాలు ఉంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేసే 1 GB సంబంధించినటువంటి ఈ డేటా సెంటర్లో 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోనే మొత్తం 200-300 ఉద్యోగాలకు మించి రావటం లేదు. ఇతర అనుబంధ పరిశ్రమలు అన్నీ చూసినా మహా అయితే 1,000-2,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అన్నట్టుగా జనాల మీద ఒక రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు కల్పన చాలా చాలా నామమాత్రం, అతి స్వల్పం. డేటా సెంటర్ అంటే గొడవను వంటిది, డేటాని స్టోర్ చేసే కేంద్రం. ఆ స్టోర్ చేసే కేంద్రంలో వచ్చే ఉద్యోగాలు చాలా చాలా సంఖ్యరీత్యా తక్కువ, కానీ ప్రచారం మాత్రం ఓ రేంజ్లో నడుస్తుంది అన్నట్టు. ఇక నకిలీ మద్యం నిర్మూలనకు రోజువారీ ధృవీకరణ విధి విధానాలు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తారట స్కాన్. ఇన్నాళ్ళు చంద్రబాబు ఎందుకు చేయలేదు, ఎందుకని ఆ స్కాన్ సిస్టమ్ అని పక్కన పెట్టేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసినటువంటి విధానాన్ని కల్తీ మద్యం కోసమే విరమించేశారా? ఇప్పుడు కల్తీ మద్యం పట్టుబడిన తర్వాత మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారా అనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాల సరస్వతీదేవి ఇక లేరు. చాలా ప్రముఖ గాయనిమని ఆమె మృతి మీద పలువురు సంతాపం కూడా ప్రకటించారు. 2030 కామన్వెల్త్ క్రీడలు భారత్లోనే, అహ్మదాబాద్ వేదికగా. అహ్మదాబాద్ అంటే ఇప్పుడు ఏమన్నా భారతదేశానికి అప్రకటిత రాజధాని అన్నట్టుగా మారిపోతుంది. క్రికెట్ వరల్డ్ కప్ జరిగితే అహ్మదాబాద్లోనే ముఖ్యమైన మ్యాచ్లు, ఇక ఇంకేదన్నా జరిగితే అహ్మదాబాద్లోనే అన్నీ. ఇప్పుడు మళ్ళీ కామన్వెల్త్ గేమ్స్ కూడా అహ్మదాబాద్కే. అంటే అంతకుముందు ఢిల్లీలో జరిగినాయి, ఇప్పుడు అహ్మదాబాద్. అంటే దేశానికి రెండో రాజధానిగా అహ్మదాబాద్ ఏమన్నా మారిపోతుందా? అంటే అన్నీ గుజరాత్కేనా అని ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి మాటకి తగ్గట్టుగానే ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కూడా గుజరాత్కే. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని చెప్పారు చంద్రబాబు, కనీసం కామన్వెల్త్ గేమ్స్ అయినా నిర్వహిస్తే బాగుండేదేమో. ఆయన అలాంటి ప్రయత్నం కూడా చేసినట్టు లేదు. ఇట్లా అన్నీ అహ్మదాబాద్కే అంటే ఏమనాలా? చాలా విడ్డూరమైనటువంటి తీరు. ఇక మిగిలినటువంటి పత్రికల్లో మనం చూస్తే ఆంధ్రజ్యోతి ఈరోజు వచ్చినటువంటి ప్రధాన కథనాలు మనం పరిశీలిద్దాం. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తల్లో విశాఖ ఉక్కుకు భరోసా, సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్కు 2,400 కోట్ల సాయానికి ఉత్తర్వులు, 3 ఏళ్ల వరకు విద్యుత్ నీటి ఛార్జీలకు ఊరట, డబ్బుకు బదులు ప్రిఫరెన్షియల్ షేర్లు చాలన్న ప్రభుత్వం. అంటే విశాఖ ఉక్కు చెల్లించాల్సినటువంటి కరెంటు బిల్లులకు బదులుగా షేర్లు తీసుకుంటాం అన్నట్టు చెప్తున్నారు. పథకాల అమలును పరిశీలిస్తా, వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళబోతున్నాను అంటూ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ఇక్కడ చూడొచ్చు. ప్రధాని పర్యటన విజయవంతం చేయండి అంటూ ఆయన చెప్పినటువంటి మాట. మోదీ అట్ ఏపీ, వైజాగ్ పేరుతో గూగుల్, ఏపీకి వస్తున్న తెలుగులో మోదీ ట్వీట్. ఇవి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలు. ఇక సాక్షి పత్రికలో ఈరోజు చూస్తే మనం ప్రధానంగా అహ్మదాబాద్లోనే కామన్వెల్త్ గేమ్స్ అని చూడొచ్చు. సాక్షిపై కుతంత్రం, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో బాబు సర్కారు వేధింపులు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి తీరు చాలా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వాయిస్ కాకుండా భిన్నమైనటువంటి వాదన వినిపించే మీడియా సంస్థలు ఏవి ఉండకూడదు, ప్రజల వాణి వినిపించకూడదు, ప్రభుత్వం తన తీరుని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు అని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. లేకుంటే మీడియా తీరు మీద ముఖ్యంగా సాక్షి పత్రికలో వస్తున్నటువంటి కథనాలు, సాక్షి మీడియా గ్రూప్లో వస్తున్నటువంటి వార్తల మీద అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ పోలీసుల్ని పంపించి గడిచిన 4 రోజుల్లోనే 3 రోజుల పాటు సాక్షి కార్యాలయాల్లో పోలీసులు తిష్టవేసి ఇంతగా వేధించే ప్రయత్నం ఎవరికీ ప్రయోజనం కాదు. చంద్రబాబు మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యమయ్యే పని కాదు. గతంలో మీడియా ప్రజాస్వామ్య హక్కులు ఉండాలి అంటూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ద్వయం పాలిస్తున్న రాష్ట్రంలో సాక్షి సంస్థ మీద ఇంతగా పోలీసులు ప్రయోగించే తీరు చాలా చాలా ప్రమాదకరం. ఇలాంటి ధోరణి భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ నిరసించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక అధికారంలో రాగానే క్యూఆర్ కోడ్ స్కాన్ ఉష్,
ఇందాక మనం మాట్లాడుకున్నటువంటిది చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఈ క్యూఆర్ స్కాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ కల్తీ మద్య నివారణ కోసం అంటూ పైకి తీసుకొస్తున్నారు. అంటే ఇన్నాళ్ళుగా ఎందుకు పక్కనెట్టారు అన్నది మాత్రం ప్రభుత్వం దగ్గర సమాధానం లేనటువంటి అంశం. వ్యక్తి స్వేచ్ఛకే అధిక ప్రాధాన్యత. లిక్కర్ స్కామ్లో బెయిలు ఇవ్వకూడదు, మేము ఆదేశించేటంత వరకు ఎవరికి బెయిల్ ఇవ్వద్దు అంటూ ఏసీబీ కోర్టుని ఏపీ హైకోర్టు ఆదేశించడం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు తీరుని సుప్రీంకోర్టు తప్పుపట్టి బెయిల్ అన్నది ప్రాథమిక హక్కు అన్నట్టుగా కామెంట్ చేసింది. ఇక ఆశ్రమ పాఠశాలల్లో మృత్యు గంటికలు చాలా తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి విషయాలు. ఇది స్వయంగా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే. పక్కనే పార్వతీపురంలో పచ్చకామెర్ల వ్యాధితో పదుల సంఖ్యలో జనాలు విశాఖపట్నం కేజీహెచ్కి తరలి వెళ్ళడం, 4 విద్యార్థులను ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళన కలిగించినటువంటి అంశం అనుకుంటే, నిన్న మళ్ళీ అనారోగ్యంతో ఎర్రసామంత వలస విద్యార్థి మృతదేహంతో గిరిజన సంఘాల ఆందోళన, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోతున్నారంటూ ఆగ్రహం, ఏడాదిన్నరలో 15 మంది గిరిజన విద్యార్థులు మృతి, గిరిజన శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే 4 విద్యార్థులు బలి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి తన సొంత నియోజకవర్గంలోనే తన సొంత గిరిజన వర్గాలనే చక్కదిద్దుకోలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామని, ఇంకేదో దేశానికి మేలు చేస్తున్నామని చెప్తున్నటువంటి మాటలు, ఇంకేదో చేస్తున్నామని చెప్తున్నటువంటి తీరు ఏమనాలా? గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఇంకేదో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వీటన్నిటికన్నా ముందు ప్రజల ప్రాణాలు కాపాడడం కదా, పిల్లల ప్రాణాలు రక్షించడం కదా. పిల్లల్ని ఇలా రోజు మృత్యు ఘోష వినాల్సిన పరిస్థితి వస్తుంటే ప్రభుత్వం ఏం ఉద్ధరిస్తున్నట్టు? చాలా చాలా ఆందోళనకరమైనటువంటి పరిణామం. ఓపెన్గా దోచుకోవడానికైనా ప్రస్తుతం ఖరీఫ్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుంటే కేవలం 50 లక్షల టన్నులే కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. 40 లక్షల టన్నులను బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలని రైతులకి ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. అంటే రైస్ మిల్లర్లు, రైసు దళారులు, ఈ ధాన్యం వ్యాపారులు వాళ్ళందరి దయాదాక్షిణ్యాల మీద రైతుల్ని నెట్టేస్తున్నారు. చూడండి, 90 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంటే కేవలం 50 లక్షలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంట. మిగిలినంతా ఎక్కడ పోవాలా, ఏమవ్వాలా? అదైనా సరిగా కొనుగోలు చేస్తుందా? 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు అన్నది టార్గెట్. మరి నిజంగా అంత చేస్తారా? అంత కొనుగోలు చేస్తారా? చాలా తీవ్రమైనటువంటి సమస్య. విశాఖ ఉక్కు 2 ఏళ్ల విద్యుత్ బకాయిలు రద్దు, 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వాటాగా మార్పు, ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ పూర్తిగా రద్దు చేయాలి, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ఇక ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీదేవి సావిత్రి అనే కథనం. మోదీ మోసకారితనాన్ని శ్రీశైల మల్లన్న కూడా క్షమించడు, కార్పొరేట్ల మేలు కోసమే జీఎస్టీ సంస్కరణలు, కర్నూలులో వామపక్షాల ఆధ్వర్యాన మోదీ గో బ్యాక్ అంటూ నిరసన ప్రదర్శన. ఇప్పుడు మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది జీఎస్టీ సంబరాల కోసం, జీఎస్టీ విజయోత్సవాల కోసం. జీఎస్టీ తగ్గించేశారట. నెల రోజులుగా మీరు కొంటున్న సరుకుల్లో జీఎస్టీ ఎంత మేరకు తగ్గింది మీరంతా ఆలోచించండి ఒకసారి. మీరు ఎంత ప్రయోజనం పొందారో చూడండి. ఇప్పుడు సహజంగా దసరా దీపావళి సందర్భంగా వివిధ సంస్థలు అనేక రకాలుగా ఆఫర్లు ప్రకటిస్తాయి. అలాంటి ఆఫర్లన్నీ చూపించి ఇక మొత్తం ధరలు తగ్గిపోయాయి అని చెప్పే ప్రయత్నానికి మోదీ సర్కారు పూనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దసరా దీపావళి సందర్భంగా కంపెనీలు ప్రకటించే ఆఫర్లనే జీఎస్టీ 2.0, జీఎస్టీ ద్వారా కలిగిన బెనిఫిట్ అన్నట్టుగా చెప్పే ప్రయత్నమే అయితే చాలా విడ్డూరం అన్నట్టు. ఎందుకంటే సహజంగా ఏటా దసరా దీపావళి ఈ ఆన్లైన్ పోర్టల్స్ కూడా అనేక రకాల ఆఫర్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏవో రకరకాల పేర్లతో నిర్వహిస్తారు. అలాంటి వాటిని కూడా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని తనేదో ఉద్ధరించినట్టుగా దానికి మళ్ళీ విజయోత్సవాల కోసం కోట్ల రూపాయల ఖర్చు, 2 రోజుల పాటు స్కూళ్ళు సెలవు, రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులన్నింటినీ కర్నూలుకు తరలించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బస్సులు లేక అల్లాడిపోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇలాంటిదంతా ఒక విజయోత్సవం అంటారా? నిజంగా ధరలు తగ్గితే జనం సంతోషిస్తారు, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. ధరలు తగ్గకుండానే ఎటువంటి ప్రయోజనం సామాన్యుడికి చేరకుండానే మేమేదో సాధించామని రోడ్డెక్కి డప్పు కొట్టుకుంటే ఎంత ప్రయోజనం అన్నట్టు. ఇక మోదీ ప్రసంగానికి సంబంధించినటువంటి ఎంత ఏర్పాట్లు పూర్తయ్యాయని, పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో
తనిఖీలు చేస్తానని సీఎం ప్రకటన, ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్కు సుప్రీంకోర్టు అనుమతి. వాస్తవంగా క్రాకర్స్ నిషేధించడమే సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు నిషేధిస్తున్నట్టు ప్రకటిస్తుంది, ఎవరైనా ఆచరిస్తారా? ఆచరించే నిర్ణయాలు ప్రకటించాలే కానీ ఇలాంటి తీరు చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎట్టకేలకు మళ్ళీ అనుమతించారు. పూరణ్ కుమార్ ఆత్మహత్యపై న్యాయ విచారణ చేయాలి, ప్రధాని మోదీకి సిపిఎం కార్యదర్శి ఎంఏ బేబీ లేఖ అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హర్యానాలో అడిషనల్ డీజీ లెవెల్ అధికారి ఆత్మహత్య మాత్రం చాలా చాలా కలకాలం రేపుతుంది. కుల వివక్ష కారణంగానే ఆయన చనిపోయారు అనే వాదన చాలా ఆందోళన కలిగిస్తోంది. మరి ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారం ఎట్టుందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. రాష్ట్ర సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిపోయి చాలా కాలం గడిచింది, కానీ ఆయన ఇంకా చీఫ్ సెక్రటరీ అన్నట్టుగా నిన్న జీవో ఇచ్చారు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. సిఎస్గా ఆయన పేరుతో డిప్యూటీ కలెక్టర్గా పివి సింధు పదవీకాలం పొడిగిస్తూ జీవో జారీ, పివి సింధుకి ఓడి కేటాయిస్తూ జీవో ఇచ్చేశారు. రిటైర్ అయిపోయి కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ పేరుతో. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారం, ప్రభుత్వ తీరు, అధికారుల వ్యవహారం ఎట్టుందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఇక పోలీసు వలయంలో రాజయ్యపేట 1000 మందికి పైగా పోలీసుల మోహరింపు. రాజయ్యపేట అన్నది హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం. పాయకరావుపేటలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ప్రజల ఆందోళన గొంతు నొక్కేయడం కోసం 1000 మంది పోలీసులు సమీపంలో ఉన్నటువంటి 6-7 జిల్లాల నుంచి తరలించి ఒక్క గ్రామానికే 1000 మంది పోలీసులను పెట్టారు. చూడండి ఎంత ఎలాంటి పోలీసు రాజ్యం నడుస్తుందో, ఎంతగా జనం గొంతు నొక్కేయాలనేటువంటి రీతిలో ఉన్నారో. కలెక్టర్ తమ గ్రామానికి వచ్చి ఈ సమస్య పరిష్కరించాలి అని ఆ గ్రామస్తులు హైవేని దిగ్బంధించారు. కలెక్టర్ వస్తానని మాట ఇచ్చారు, నిన్నే వస్తారనుకుంటే నిన్న కలెక్టర్ ముఖం చాటేశారు. అలాంటి చోట ఇప్పుడు 1000 మంది పోలీసులు చూడండి. ఇప్పటికే కూటమిలో విభేదాలు ఉన్నాయి. 10-20 రోజులకు ఒకసారి పవన్ కళ్యాణ్తో చర్చించాల్సి వస్తుంది. పిఠాపురలో జీరో చేసేశారని వర్మ అసహనంగా ఉన్నారు. పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. టెలికాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారం దుమారం రేపుతుంది. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న నాయకుడు నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయకుండా రైస్ మిల్లర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ కుమ్మక్కైపోయారు అనే రీతిలో ఆరోపణ చేశారు. దాంతో ఈ వ్యవహారం కూటమి పక్షాల మధ్య కలకలం రేపుతుంది. నాదెండ్ల మనోహర్ నేరుగా టీడీపీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలే మా మీద ఆరోపణ చేస్తే ఇంకేంటి అన్నట్టుగా వాపోయారు. దాంతో ఇప్పుడు నారాయణ రంగంలో దిగి తన నియోజకవర్గంలో నేతల్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఒక ఆడియో కాన్ఫరెన్స్ పెడితే ఆడియో లీక్ అయ్యి ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని ప్రకారంగా నారాయణ చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే పిఠాపురం వర్మలాగా పడి ఉండాలే కానీ మీరు ఎవరికి వాళ్ళు రోడ్డు ఎక్కి మాట్లాడొద్దు అని చెప్తున్నారు. ఆయన పిఠాపురం వర్మని ఒక రోల్ మోడల్గా చూపిస్తున్నారు. పిఠాపురం వర్మ తన నియోజకవర్గంలో జీరో చేసేసారని అసహనంగా ఉన్నారు. అయినా సరే ఆయన జనసేన కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. ఎవరు ఎప్పుడు ఆయన రోడ్డు ఎక్కి ఇలా రచ్చ చేసినటువంటి దాఖలాలు లేవు. మీ వల్ల కూటమిలో విభేదాలు పెరిగిపోతున్నాయి అని నారాయణ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చాలా చాలా పెద్ద వ్యవహారంగా మారుతుంది. అంటే పిఠాపురం వర్మలాగా నాయకులందరూ పడి ఉండాలి, ఎవ్వరూ నోరెత్తకూడదు. ఎక్కడ ఏం జరిగినా కూటమి నాయకత్వం కాబట్టి మీరేమీ విమర్శలు చేయొద్దు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ముంచేసి రైస్ మిల్లర్ల నుంచి నాదెండ్ల మనోహర్ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నా మీరెవరూ విమర్శలు చేయొద్దు అన్నట్టుగా ఈ మాటల సారాంశం కనిపిస్తోంది. చాలా విడ్డూరంగా చూడండి. పిఠాపురం వర్మ అసహనంగా ఉన్నారు కానీ ఆయన ఎక్కడ ఆందోళన చేయట్లేదు, ఏమీ విభేదాలకు రావట్లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చేయను ప్రశాంత్ కిషోర్ పోటీకి ముందే చేతులు ఎత్తేసాడు. ఎవరినైనా నేనే గెలిపించాను, దేశమంతా అన్ని రాష్ట్రాల్లో నా వాళ్ళే గెలుస్తారు అని చెప్పుకునేటువంటి వ్యక్తి చివరికి తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టి పోటీ చేయలేక హ్యాండ్స్ అప్ అనేసారు. ఈయన అందరినీ గెలిపించేసినట్టు. ఎంత విడ్డూరం ఉంటుంది చూడండి. ఏం ముఖం పెట్టుకుని వస్తున్న పవన్ కర్నూలు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ప్రధానమంత్రి కార్యక్రమానికి వెళ్తుంటే సుగాలి ప్రీతి తల్లి ఆందోళన నిన్న కలెక్టరేట్ ముందు నిరసనకు దిగినటువంటి కథనం ఇక్కడ మనం పత్రికలో చూడొచ్చు. ఇక 360 కోట్ల రూపాయల భూమిని 45 కోట్లకే ఎలా ఇస్తారు? విశాఖపట్నంలో విలువైనటువంటి భూమిని వివిధ సంస్థల పేరుతో ప్రభుత్వం అప్పనంగా భూ పందేరం నడుపుతుంది.
దాని మీద విశాఖపట్నం జీవీఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఒకరు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సత్వా అనే కంపెనీకి, రియల్ ఎస్టేట్ కంపెనీకి చాలా తక్కువ ధరకి 360 కోట్ల రూపాయల ఆస్తిని 45 కోట్లకి, అంటే 6వ వంతు కూడా లేదు. అంటే 100 రూపాయల భూమిని 10, 11, 12 రూపాయలకి కట్టబెట్టేస్తున్నారు. అంటే ఆస్తి 100 రూపాయలు విలువ చేస్తే ఇప్పుడు 11, 12 రూపాయల చొప్పున ఆయా కంపెనీలు కట్టబెట్టేస్తే అందులో కొంత మొత్తం నాయకులకి బ్యాక్ డోర్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వస్తే మిగిలిన మొత్తంలో 360 కోట్ల రూపాయల సంపదాడికి భూమి రూపంలో కంపెనీకి చేరిన తర్వాత అందులో 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఏదో చిన్న సంస్థ ఏర్పాటు చేసి మేము ఇంతమందికి ఉపాధి ఇచ్చాము అని చెప్పుకోవడం ద్వారా ఇంకొక 200 కోట్ల రూపాయలు పైబడినటువంటి లబ్ధి ఆయా కంపెనీలకి చేరే అవకాశం ఇలా కనిపిస్తుంది. చూడండి ఎంత దొడ్డిదారిన ప్రభుత్వ ఆస్తుల్ని ఎంతగా కార్పొరేట్ కంపెనీలు మేసేస్తున్నాయో, ప్రభుత్వాలు ఎంతగా వాళ్ళకి కట్టబెట్టేస్తున్నాయో, కారు చౌకగా ప్రభుత్వ భూములు చూడండి. ఇక ఏపీ ఉమ్మడిగా ఉంటేనే బాగుండేది. బీజేపీ నాయకుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్. ఇది ఆయన వ్యక్తిగత కామెంటా లేకుంటే వాళ్ళ పార్టీ అభిప్రాయమా అని చెప్పాలి. మరి నిన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో మాట్లాడుతూ కలిసి ఉన్నప్పుడు దేశంలోనే 2వ స్థానంలో ఉండేది, విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలను ఎవరూ పట్టించుకోవట్లేదు, పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయాలి అంటూ ఆయన చెప్పినటువంటి కామెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. లెక్కలేనంత లెక్కర్ ఈయన జనార్దన్ రావు ప్రస్తుతం కల్తీ మద్యం కేసులో A1. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో భారీగా సరుకు, లీటర్లలో మద్యం, టన్నుల్లో స్పిరిట్, ఆశ్చర్యపోయిన అధికారులు. ఇది ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఈ కథనం చూస్తే భారీ ఏర్పాటుకు జోగితో పాటుగా ఓ టీడీపీ నేత కూడా సహకరించారు. ఈ లిక్కర్ స్కామ్లో తెలుగుదేశం పార్టీ నేతల పాత్ర కూడా ఉంది ఆంధ్రజ్యోతి చెప్తుంది. జనార్దన్ రావు ఎదుగుదల వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రోత్సాహంతోనే, అండదండలతోనే జనార్దన్ రావు ఈ వ్యవహారం నడపగలిగారు ఆంధ్రజ్యోతి అంటుంది. అంటే జౌగి రమేషో లేకుంటే వైఎస్ఆర్సీపీకో ఈ మొత్తం ఉదంతాన్ని మెడకు చుట్టేయాలి, చేతులు దులుపుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే వాస్తవం వేరుగా ఉంది. టీడీపీ నాయకత్వం చేస్తున్న ప్రచారానికి భిన్నంగా అసలు నిజాలు ఉన్నాయి అని ఆంధ్రజ్యోతి చాటుతోంది. ఆంధ్రజ్యోతిలో రాసిన మాట, జోగితో పాటుగా ఓ టీడీపీ నేత కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ నేతల అండతోనే అతను ఎదిగారు. ఉక్కు ప్యాకేజీపై చిత్తశుద్ధి అది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడేశామని, ప్రైవేటీకరణ లేకుండా నిలుపుదల చేశామని లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు. మరి 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేస్తే 2 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేసినప్పుడు 14 మెట్రిక్ టన్నుల స్టీల్ ప్రొడక్ట్ అయితే 3 టన్నులు పనిచేసిన 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేసినప్పుడు 21 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కావాల్సి ఉంటే మరి ఎంత ఉత్పత్తి అవుతుంది? 2 బ్లాస్ట్ ఫర్నేసుల కెపాసిటీ తగ్గట్టుగానే ఎందుకు బ్లాస్ట్ ఫర్నేసు నుంచి ప్రొడక్షన్ వస్తుంది? ఎక్కడ మతలబు ఉంది? ప్రభుత్వం చెప్తున్న మాటకి వాస్తవానికి వేరు. మరో గిరిజన విద్యార్థి మృతి, డీజీపీ నియామకం మీద ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్లో 2 నెలల కాల పరిమితి ఉండగా డీజీపీ నియమించారు, ఇది చట్టవిరుద్ధం అన్నట్టు పిటిషను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. ఇక చివరిగా ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్యంపై ఏమిటి అలక్ష్యం? ఆశ్రమ పాఠశాలలో పిల్లలు వరుసగా పెట్టల్లా రాలిపోతున్న తీరు మీద ఆఖరికి ఈనాడు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సి వచ్చింది. కానీ లోపల పేజీలో చాలా చిన్న కథనంగా వేసింది. ఎంత విడ్డూరంగా చూడండి. వారానికి ఒకసారి సందర్శించాలని ఆదేశం ఇచ్చి చేతులు దులుపుకున్న వైద్యారోగ్య శాఖ, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. అంటే వైద్యారోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మధ్య సమన్వయం లేదు. వైద్యారోగ్య శాఖ వారానికి ఒకసారి వచ్చి హాస్టల్లో పిల్లలు చూసి వెళ్ళండి అని ఒక ఆర్డర్ ఇచ్చి చేతులు దులుపుకుంది. గిరిజన సంక్షేమ శాఖ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయింది. దాంతో ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఒక్కొక్కరిగా మృత్యు వాత పడుతున్నారు అని ఈనాడు రాసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ అని, ఇంకేదో ఏఐ గవర్నెన్స్ అని, వాట్సాప్ గవర్నెన్స్ అని పేరేమో, మాటలేమో ఎక్కడో ఉన్నాయి, అడుగులేమో ఇంకా గడప కూడా దాటలేదు. మాటలకి చేతలకి పొంతలు లేనటువంటి పాలన ఏపీలో నడుస్తుందన్నట్టుగా ఇప్పుడు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలు పోతున్నటువంటి వైనం మనందరికీ చాటుతోంది. ఇలాంటి విషయాల మీద మీరేమంటారు? అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం,
ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు మనం ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి రాత కోత వాత పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.